అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం ప్రమాదపు అంచనా ఉందని స్థానికులు తెలిపారు. భారీ వరదలతో పోచారం ప్రాజెక్టు గేట్ల పక్కన భారీ గండి ఏర్పడింది. భారీ గండి పూడ్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జలాశయం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తింది. నాకు కనబడతలేదు. రెండేళ్ల చరిత్రలో ఫస్ట్ టైం బొర్రుగా నాకు కనబడతలేదు. దీంతో జలాశయంపై సుమారు 8 అడుగుల మేర వరద ప్రవహించడంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 1,30,000 క్యూసెక్ల నీరు జలాశయం పైనుంచి ప్రవహించడంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. మంచిరా నదిలోకి 1,30,000 క్యూసెక్ల నీరు వెళ్తుండటంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మెదక్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? శాలిని, మొత్తం మీద గడిచిన 24 గంటల్లో అతి భారీ వర్షం, కుంభవృషం కూడా కురిసిందని చెప్పొచ్చు. 41% అంటే 41 సెంటీమీటర్ల వర్షం, 41% సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం జోరు వాన కురిసిన నేపథ్యంలో వాకులు వంకలు పొంగిపోయి ఎక్కడి వాళ్ళ వరదలంతా కూడా జలాశయాన్ని నిండుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోచారం ప్రాజెక్టు గేట్ల పక్కన భారీ గండి ఏర్పడి ఆ గండి పూడ్చేందుకు అధికారులు కూడా మమ్మరాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మాత్రం జలాశయం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటైంది. దీంతో జలాశయం సుమారు 8 గేట్ల 80 అడుగుల ప్రవహించడంతో డేంజర్ బిల్లులు మోగుతున్నాయి. 1,30,000 క్యూసెక్ల నీరు జలాశయం నుంచి ప్రవహించడంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కూడా చేరికలు రాకపోక స్తంభించాయని చెప్పొచ్చు. మంజీరా నదిలోకి కూడా 1,30,000 క్యూసెక్ల నీరు చేరడంతో తీవ్ర ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. దీంట్లో ప్రభావంగానే మొత్తం మీద రోడ్లు జలమయమైపోయాయి, కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. అంటే ఇంత వర్షం కూడా వాస్తవానికి ఈ సంవత్సరంలోనే ఇది గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇంత మేర నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జలాశయాలు కూడా నిండుకుండా తలపిస్తున్నాయి. మొత్తం మీద జలాశయాలకు సంబంధించినటువంటి భారీ గేట్లను సైతం పైనుండి నీరు ప్రవహిస్తున్నాం. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. భారీ గేట్ల మీద నుంచి కూడా వర్షం చేరడంతో భారీ గేట్ల నుండి కూడా వరదలు ప్రవహిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఊళ్ళకూళ్ళు కూడా, అంటే మొత్తం మీద గ్రామాలకు మొత్తం నిండుకుండలా మారిన జలాశయానికి సంబంధించి మనం చూస్తే కనుక గ్రామాలు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎవరిని కూడా ఆ జల దిగ్బంధం నుంచి బయటికి రాకుండా, ఎందుకంటే వరదలు కొట్టుకుపోతున్న నేపథ్యం ఉంది. అందుకని చెప్పేసి ఎవరికి కూడా బయటికి రావద్దు, అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటాయి, సురక్షిత ప్రాంతాలకు మీ అందరినీ కూడా చేరవేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమయ్యి ఇటు ఏదైతే ఈ జలాశయానికి సంబంధించి పోచారం ప్రాజెక్టు జలాశయానికి సంబంధించి కావచ్చు, మరికొన్ని కావచ్చు జలాశయాలకు ఉన్న ముప్పును పర్యవేక్షించడానికి అధికారులు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలోనే 32 సెంటీమీటర్ల వరకు, అంటే 41 సెంటీమీటర్ల వరకు, 32 నుంచి 42 సెంటీమీటర్ల వరకు మాత్రం భారీ వర్షం నమోదైంది. వచ్చే 24 గంటల నుంచి 45 గంటల లోపల మారి అల్పపీడన సూచనలో నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఇక ఆ 2 జిల్లాలకు సంబంధించి ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా పర్యటన చర్యలు చేపడుతూ రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జలాశయాలు ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ రోడ్లు జలమయమైపోయిన నేపథ్యంలోనే కలెక్టర్లు కూడా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఇక మెదక్కు ఈ నేపథ్యంలోనే మెదక్తో పాటు సిద్దిపేట,
ఇలాంటి జిల్లా లోపల ఉన్న కలెక్టర్లు కూడా రోడ్ల వెంబడి వారు ప్రయాణిస్తూ ఎప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇళ్లలో చిక్కుకున్న వారిని కూడా తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఏదైతే సిరిసిల్ల జిల్లాకు చూస్తే, వేములవాడ సిరిసిల్ల జిల్లాకు చూస్తే అక్కడ కూడా ఒక వాగు ఉప్పొంగి ఆ నేపథ్యంలో 6 చిక్కుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కూడా బండి సంజయ్ వారికి సహాయక చర్యలు అందించినందుకు కూడా అక్కడి కలెక్టర్ తోటి సహాయక చర్యలు నేపథ్యంలో వారికి తిండితో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని కూడా అధికారులు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక చూస్తే ఏదైతే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు వచ్చేసరికి మొత్తం నిండుకుండలా మారిన జలాశయాలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే వాగులు వంకలు కూడా కొట్టుకుంటున్నాయి. వాగులు పొంగి పడుతున్న నేపథ్యంలోనే ఎక్కడెక్కడ గండ్లు పడి రోడ్లు కూడా దిగిపోయిన సందర్భాలు ఏర్పడ్డాయి. ఇక ఎవరిని అయినా కూడా ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం వరదకు ఎవరు కూడా తాకిని గురి కాకుండా వరదలు కొట్టుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి. ప్రతి ఒక్కరికి అందుతాయని అధికారులు గడిచే 24 గంటల లోపల మాత్రం భారీ జలాశయాలకు గండ్లు పడతాయన్న భయాందోళన మాత్రం ప్రజలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. రెండేళ్ల చరిత్రలో ఫస్ట్ టైం బొర్రుగా అతను కనబడతలేదు.